హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ భవిష్య నిధి ఖాతాను బదిలీ చేసుకునే విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత సులభతరం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. అత్యధిక సందర్భాలలో యాజమాన్యం అనుమతి లేకుండానే ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం పాటిస్తున్న విధానం ప్రకారం ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేయాలంటే ఇటు పాత భవిష్య నిధి కార్యాలయం, అటు నూతన పీఎఫ్ కార్యాలయం అనుమతి తప్పనిసరి. తాజాగా పాత పీఎఫ్ ఆఫీస్ అన్ని క్లెయిములకు అనుమతి ఇస్తే నేరుగా కొత్త పీఎఫ్ ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఫామ్ 13 అప్గ్రేడ్ చేయడంతో ఇది మరింత సులభతరం చేసినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దీనివల్ల ఏటా 1.25 కోట్ల మంది చందాదారులు లబ్ధి పొందడంతో పాటు 90,000 కోట్ల నగదు బదిలీ వేగవంతం కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.